మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహించారు. 6 గ్యారంటీల్లో ఒకటే అమలు చేసి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. వాళ్ళ ఆటలు సాగకూడదంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వచ్చాక మంచినీళ్లు పెన్షన్లు రావట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అడ్డుకున్న పట్టుబట్టి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు హరీష్ రావు. ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది, వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటుంది. మీరు చూడలేదా, కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లల్లా ఇదే అక్కన్నపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు, మీ కాళ్ళల్లో మొక్కిర్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలైతే అన్నారా లేదా? మరి 100 రోజులు పోయి ఇప్పుడు దాదాపు 150 రోజులైంది. వచ్చినాయా? 150 రోజులైనాయి, వచ్చినాయా? గద్దెనెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తుండ్రు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెలకు 1వ తారీఖు నాడు బ్యాంకులల్లో 2500 వేస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? అక్కడ 1 తారీఖు 2500 వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది కదా, పడ్డాయా? మరి 6 అయినాయి అంటాడు. మహాలక్ష్మి మహామోసం. రెండవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినాయా? వాళ్ళకన్నా రైతులకు మోసం. మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా? 4,000 పడ్డాయా? 4,000 మాట దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలల ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టిండు. అన్న వస్త్రానికి పోతే ఉన్న